ధ్యానము నోటి మాటలు ఏమవుతుంది అంగీకారం అవుతానికి అది చూస్తాడు. చూసి ఏం చేస్తాడు, ఆహాహా నా బిళ్ళు ఆ యొక్క వాక్యం వాళ్ళకు అనుభవం కావాలని కోరుతూ ఉంటున్నారు, అనుభవ జ్ఞానం కావాలని కోరుతూ ఉంటున్నారు, ఏదో వినడం పోవడం కాదు కానీ అనుభవం కావాలని కోరుతున్నారు అని చెప్పి అలాంటి వాతావరణం తీసుకెళ్తాడు. మాట్లాడతాడు నువ్వే ఆశ్చర్యపోతావు. కనుక నీతికి చూసామంటే ఆయన ఆత్మతో నడిపిస్తాడు, హస్తంతో నడిపిస్తాడు, తన వాక్యంతో నడిపిస్తాడు, తన స్వరంతో నడిపిస్తాడు, తన దృష్టితో నడిపిస్తాడు, తన ఆలోచనతో నడిపిస్తాడు, మరణ పర్యంతం నడిపిస్తాడు, మహిమను చేర్చుకునే వరకు నడిపిస్తాడు. నీకు అనుభవం కావాలని ఆశిస్తే కనుక అది ఏం చేస్తాడు, నడిపించేవాడిగా ఉంటున్నాడు. కనుక ఏం చేస్తావు, అడుగు ప్రభా నువ్వు నడిపిస్తావంటేనే, నీకు దివ్య గ్రంథంతో నడిపిస్తావంటేనే, నాకు కొంచెం అనుభవంగా చేస్తావంటేనే ఈ అనుభవం నాకు కావాలయ్యా అని చెప్పి ఆశించావంటే ఏంటా కీర్తనలతోనూ పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుడి వాక్యమును కృపాసహితంగా దేవుడి వాక్యమును లెట్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యు రిచ్లీ ఐశ్వర్యవంతంగా పట్టుకో ప్రభా. ఇదంతా ఒట్టి చదవడం కాదు కానీ నా అనుభవం కావాలయ్యా. ఎంతోమంది సాక్ష్యాలు వింటూ వచ్చాం, ఎంతోమంది మాట్లాడక వింటూ వచ్చాను, నా అనుభవం కావాలి అని చెప్పి ఆశించావంటే నీ అనుభవం చేస్తాడు. నన్ను స్థానానికి పంపించాడు. ఒకటి తరబీదులో ఉన్నాం, సేవా తరబీదులో ఉన్నాం. ఒక స్థానానికి పంపిస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళితే అక్కడ ఉండేది 4 కుటుంబాలు. ఆ 4 కుటుంబాలు అబ్బా కలవరు, 4 దిక్కులే, 4 దిక్కులే. వీళ్ళకి ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ 4 కలవరే, ఉండేది 4 కుటుంబాలు, ఇక్కడ ఈ 4 కుటుంబాలు కలవరే అని చెప్పి పదే నన్ను అక్కడికి పంపిస్తున్నారు. హెబ్రోన్ నుంచి పంపిస్తుంటే 4 కుటుంబాలు కలవరు అని చెప్పి వీళ్ళు కూడా ప్రార్థన చేస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళాను, ఇంకా ఎండిపోయిన చెరువు ఉంటుంటే ఆ చెరువులోకి వెళ్ళాను. చెరువులోకి వెళ్ళిపోతే అన్ని గుంటలు దిగారు, అది ఇసుక తీసుకెళ్ళిపోయినారు. పెద్ద గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో కూర్చుంటే ఎవడికి కనబడం, అంత పెద్ద లోతు గుంటలు. ఒక గుంటలో పోయి కూర్చొని ఏడుస్తున్నాను, ప్రభా నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే ఇక్కడి నుంచి కదలను అని కూర్చున్నాను. సాయంకాలం అయిపోతుంది, సాయంకాలం కానీ చీకటి కానీ నేను మాత్రం కదలను ఇక్కడి నుంచి, నువ్వు మాట్లాడాల్సిందే నాతో అని చెప్పి కూర్చున్నాను. రే చీకటి అయిపోతుంది, చెరువుల్లో చాలా లోపలికి వచ్చేసావు, మళ్ళా నీకు దారి తెలియదేమో, దారి తెలియకపోయినా పర్వాలే, గీత తెలియకపోయినా పర్వాలే, నువ్వు మాట్లాడు కథలు నేనించి కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత లైట్లు పడుతున్నాయి, మళ్ళీ లైట్లు పడుతుంటే కన్నా సాయంకాలం నీకు వేరే వాళ్ళు ఒకరింట్లో భోజనము, ఆ తిమోతి ఎక్కడ పోయి ఆయనకి అంటారేమంటా అంటే ఆ భోజనం గీసిన తర్వాత నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలను కూర్చున్నాను. తర్వాత కాసేపటికి మంచు పడుతుందేమో, ఆరోగ్యం దెబ్బతి మంచు పడిని పిడుగు పడిని, నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలను నువ్వు మాట్లాడొచ్చిందే అని కూర్చున్నాను. శబ్దం వింటివా, నక్కలు వస్తాయేమో, నక్కలు రాని పులులు రాని నన్ను పెరక తిని నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలను అన్నీ బిగబెట్టి కూర్చున్నా. నువ్వు మాట్లాడే వరకు ఉన్నట్టు నాలో పాట జ్ఞాపకం వచ్చింది, ఉన్నట్టు అనుకోకుండా పాడాను. సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, ముందంజ వేసి నిరాశ వీడి ప్రభుపై నమ్మికయుంచుడి, రే నీ పని మీది మా పని మాది, ప్రభుపై నమ్మికుంచు, లేచి రండి విశ్వాసులారా. పాటకి నామ లేదా, మర్చిపోయినారేమో పాపం. మేమంతా ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి అంత ఇంగ్లీష్ టింగ్ 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 ఇవే ఉంటాయి కానీ మీరు తెలుగు మర్చిపోయినారేమో. కనుక ఈ రీతిగా ఆ పాట ఎక్కడుందేమో గబానిచ్చింది. లేచి మీద సంధించినందు, లేచిరా వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం నమ్మికుంచు అని చెప్పి ఎంత ధైర్యం వచ్చిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఎండిపోయిన చెరువులో ఎక్కడో లోపల ఉన్నాను, లేచి వచ్చాను. నాకు ఇప్పటికీ అనుమానమే, ఆ రోడ్డు నాకు తెలియదు, దారి లేదు, చెరువు ఎండిపోయిన చెరువులో దారి ఉంటుంది. కనుక
నన్ను ఎవడో తీసి ఎత్తి ఊర్లో పెట్టినట్లయింది. ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు, ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎవరు నాకు తీసి ఊర్లో పెట్టారా అన్నట్టు. మనం చూస్తే బా ఎంత లోపల ఉన్నాను, ఎక్కడ ఎట్లొచ్చాను నేను, నాకే ఆశ్చర్యం అవుతుంది. కనుక అనుభవంతో మాట్లాడుతూ ఉంటున్నా. అనుభవం చాలా ఇంపార్టెంట్. కనుక అడుగు, ప్రభా ఏదో వాక్యం చదవడము వినడము ఇదే కాదు, కానీ నాకు ఒక అనుభవం కావాలి. ఈ అనుభవం చెప్పాలి అందరికీ. దేవుడి వాక్యం సజీవమైంది, బలమైంది, శక్తివంతమైంది. అది అనుభవపూర్వకంగా నేను అనుభవించాను అని చెప్పమని పెడితే, నువ్వు దాని కూడా జీవించాలని ఇష్టపడితే, దుష్టాచరణ నడవక, పాపల మార్గం నిలవక, అపహాసం కూర్చునక ఏవో ధర్మశాస్త్రం ఆనందించవచ్చు. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంటివే. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళ వండును, అతడు చేయడంతో సఫలమగునని చెప్పేవే. కనుక నేను దాన్ని ధ్యానించాలా, అది నా జీవితం సఫలం కావాలా. కానీ ప్రభా, అయితే నా వేళ్ళు